హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కృష్ణారెడ్డి అకాడమీ విజెడ్ఎం. రైట్ డియర్ స్టూడెంట్స్, మనకి అక్టోబర్ 5న మనం ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఖాళీలు మరి వాటికి సంబంధించినటువంటి వివరాలను షార్ట్ నోటీస్లో మనకి ఇవ్వడం జరిగిందండి. మరి షార్ట్ నోటీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరి ఎప్పట్లో మనకి నోటిఫికేషన్ అనేది అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మన రాష్ట్ర ఆంధ్ర తెలంగాణకు సంబంధించి సమాచారం అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మీ అందరికీ తెలిసినటువంటి సమాచారమే. మరి గత కొన్ని సంవత్సరాలుగా మన అకాడమీ దగ్గర నుంచి డిఫెన్స్ కానివ్వండి, లేకపోతే ఏపీ కానిస్టేబుల్ కానీ, తెలంగాణ కానిస్టేబుల్ కానీ, ఏపీఎస్ఐ కానీ, తెలంగాణ ఎస్ఐ కానీ పూర్తి స్థాయిలో గ్రౌండ్కి సంబంధించినటువంటి ప్రాక్టీసెస్ అనేవి అవుతున్నాయో మీకు అందరికీ సుపరిచితమైనటువంటి మన సార్ కృష్ణారెడ్డి సార్, సో నేషనల్ ఎన్ఐఎస్ కోచ్ ఎవరైతే ఉన్నారో మన సార్ ఆధ్వర్యంలో గత కొన్ని బ్యాచ్లుగా కొన్ని వందల మంది డిఫెన్స్కి సంబంధించి, అదేవిధంగా ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ దగ్గర నుంచి అనేక మంది సర్వీసెస్కి వెళ్ళడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించి మరి అదేవిధంగా కొత్త బ్యాచ్ అనేది లిమిటెడ్ మెంబర్స్తో 120 మెంబర్స్తో కేవలం 120 మందితోనే మనకి అత్యాధునిక సౌకర్యాలతో అంటే డిజిటల్ బోర్డ్ ఫెసిలిటీతో, అదేవిధంగా లార్జ్ క్లాస్ రూమ్ ఫెసిలిటీస్తో, స్టడీ హాల్ ఫెసిలిటీస్తో, అలాంగ్ విత్ దట్ హాస్టల్ ఫెసిలిటీ అండ్ అదేవిధంగా బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాంపసెస్ అనేవి సపరేట్గా ఇస్తూ మీకు ఏంటంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది 120 మందితో ప్రారంభించడం జరుగుతుందన్నమాట. మరి దీనికి ఫ్యాకల్టీస్ ఏంటి? సాధారణంగా మీ అందరిలో అపోహలు ఉంటాయి ఏంటంటే ఆల్ కాంపిటేటివ్ అనేసరికి ఏంటంటే లోకల్ ఫ్యాకల్టీస్ అనేది రావడం జరుగుతుంది. సో మనం ఏంటంటే ఈ బ్యాచ్కి ఇదివరకు ఎలా అయితే కండక్ట్ చేసాం, ఇప్పుడు మరొక స్టెప్ ముందుకు వెళ్తే ఏంటంటే స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీస్ అంటే మనకి స్థానికంగా అదేవిధంగా స్టేట్ తెలంగాణ ఆంధ్ర మొత్తం వ్యాప్తంగా పెద్ద పెద్ద కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో కూడా పనిచేసినటువంటి ఫ్యాకల్టీస్ అంటే పెద్ద పెద్ద సంస్థల పేర్లు అనేవి మేము మెన్షన్ చేయకూడదు. సో గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయిలో మనకి పనిచేసినటువంటి ఫ్యాకల్టీ స్టేట్ ఫ్యాకల్టీస్ చేత ఇండియన్ హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, జనరల్ సైన్స్ కానీ, ఎకానమీ కానీ, పాలిటీ కానీ, అదేవిధంగా మ్యాథ్స్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో ఎమినెంట్ ఫ్యాకల్టీస్తో మీకు ఏంటంటే కేవలం 120 మందితో బ్యాచ్ అనేది అక్టోబర్ 5న ప్రారంభమవుతుంది. అయితే ఈ బ్యాచ్కి సంబంధించి పూర్తి స్థాయిలో జాబ్ ఎవరైతే సాధించాలి అనే ఒక టార్గెట్తో వస్తారో వారికి మాత్రమే ఇక్కడ ఏంటంటే పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా మీకు 4:45 దగ్గర నుంచి ప్రతిరోజు స్టార్ట్ అవుతుంది అప్ టు 11 o'clock దాకా 11 PM దాకా ఆ డే అనేది ఎండ్ అవుతుందండి. కంప్లీట్గా గ్రౌండ్ ప్రాక్టీస్, ఎలాంటి ఏ పీఈటీ అవసరం లేకుండా నేరుగా మన డైరెక్టర్ సార్ కృష్ణారెడ్డి సార్ ఆధ్వర్యంలో మాత్రమే గ్రౌండ్ అనేది ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మరి గ్రౌండ్ అనేది మీరు వేరు చోట్ల వేరు విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. పూర్తిగా నేషనల్ పారామీటర్స్ని బేస్ చేసుకొని అంటే ఇంజ్యూర్స్ అవ్వకుండా ఏం చేయాలి, ఏ ఫుడ్ మనం ఫాలో అవ్వాలి, ఏ ఎక్సర్సైజ్ అనేది ఎలా చేస్తే దాని గ్రౌండ్లో మనం ట్యాకిల్ చేయగలం, టార్గెట్ని రీచ్ అవ్వాలంటే చాలామంది హార్డ్ వర్క్ చేస్తారు, స్మార్ట్ వర్క్ కూడా చేస్తారండి. సో 1600 మీటర్లు పరిగెట్టే అభ్యర్థి అంటే వేరు క్వాలిఫైడ్ కోచెస్ దగ్గర కాకుండా ఏదో ఒక చోట ప్రిపేర్ అయ్యే ఈ కోచెస్ ఎవరైతే ఏదో ఒక చోట కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ప్రిపేర్ అయ్యేవాడు ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే చివరి రోజుకి వచ్చేసరికి ఏంటి చాలామంది చూడండి గ్రౌండ్కి వెళ్ళే ముందు తినకపోవడం, రెస్ట్ ఉండడం, రెస్ట్ లేకపోవడం, ఇదంతా ఏంటంటే ముందు నార్మల్గా ప్రాక్టీస్ చేసి గ్రౌండ్కి వెళ్ళే ముందు ప్యానిక్ అయిపోయి అంత హార్డ్ వర్క్ చేసిన అభ్యర్థి కూడా ఫెయిల్ అవుతాడనమాట. ఎందుకు ఫెయిల్ అవుతాడంటే గ్రౌండ్లో ఫుట్ ఇన్ అయిన దగ్గర నుంచి గ్రౌండ్ నుంచి ఎగ్జిట్ అయ్యేదాకా స్ట్రాటజీస్ని ఫాలో అవుతారన్నమాట. అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్ స్ట్రాటజీస్ని ఫాలో అవుతూ ఈ ముందు ఇచ్చినటువంటి ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఈ ప్రాక్టీస్ని బేస్ చేసుకొని ఇంజ్యూర్ లేకుండా గ్రౌండ్ నుంచి బయటకు వస్తాడండి. సో అదొక్కటే టెక్నిక్. ఇప్పుడు మా దగ్గరికే ఎందుకు రావాలంటే ఇది ఒక్కటే టెక్నిక్ అనమాట. చాలామంది సక్సెస్ అవ్వచ్చు, కానీ ఇంజ్యూర్స్ లేకుండా, స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా హ్యాపీగా డే 1 నుంచి ఇక్కడ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన దగ్గర నుంచి డే ఎండ్ దాకా అంటే ఈవెంట్స్ అయ్యేదాకా మీకు ప్రతిరోజు కూడా ఏంటంటే ఇంజ్యూర్స్ లేకుండా దానికి మెడికల్ టెక్నిక్స్ ఫాలో అవుతూ ప్రతిరోజు గ్రౌండ్ ప్రాక్టీస్ ఇవ్వడంతో పాటుగా ప్రతిరోజు స్టేట్ ఫ్యాకల్టీస్ చేత డైలీ క్లాసెస్ అని కండక్ట్ చేసిన తర్వాత స్టడీ హాల్ ఫెసిలిటీ, స్టడీ హాల్ అంటే ఇండివిజువల్ క్యాబిన్స్ ఇచ్చి స్టడీ హాల్లో మీరు ఇండివిజువల్గా ప్రిపేర్ అయిన తర్వాత దాని మీద డైలీ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మరి డైలీ ఎగ్జామ్స్ తర్వాత ఫ్యాకల్టీస్ ఏదైతే మనకు అప్కమింగ్ బ్యాచ్లు ఉందో ఆ పేపర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం. అదేవిధంగా ఇక్కడ కోచింగ్కి ఎవరైతే వస్తారో వారికి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోచింగ్ రెండు కూడా పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా సపరేట్ హాస్టల్ రూమ్స్, ఇక్కడ కూడా నో వార్డెన్, నో గార్డియన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ డైరెక్టర్ సార్. అంటే మన డైరెక్టర్ సారే మనకి ఆధ్వర్యంలో ఆయనే మీకు అన్ని విధాలుగా కేర్ తీసుకొని మీకు ప్రతి దగ్గర కూడా ఎక్కడ ఎలాంటి ఎర్రర్స్ లేకుండా
పూర్తిగా ట్రైనప్ చేస్తారన్నమాట. మరి మీకు ఇక్కడ సక్సెస్ రేట్ ఎంత అనేది క్వశ్చన్ చేసుకుంటే గతంలో వందల మంది, మీరు మనకు కావాలంటే మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి చూడండి, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారన్నమాట. అంటే ఇక్కడే కోచింగ్ తీసుకొని ఇక్కడే గ్రౌండ్ అయ్యి ఇక్కడే ప్రిపేర్ అయ్యి పూర్తిగా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలోకి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ ఎస్ఎస్సి జీడీ లాంటి ఉద్యోగాలకి చాలామంది వెళ్ళడం జరిగింది. మరి అనేక సక్సెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది. యాజ్ అ ఫ్యాకల్టీకి నేను కూడా ఆ సక్సెస్ మీట్కి అటెండ్ అవ్వడం కూడా జరిగిందండి. ఓకేనా. సో జిల్లా స్థాయి అధికారులు ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ సన్మానించి అదేవిధంగా వాళ్ళని సర్వీసెస్లోకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి ఇక్కడ మోటివేట్ చేసినటువంటి రోజులు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ లాస్ట్ వీడియో కూడా మీ దగ్గర సంతోష్ అనే అబ్బాయి మీకు వీడియో కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి గమనించండి. సో ఇది అంతా కూడా జరగడం గల కారణం ఏంటంటే ప్రాపర్ ప్రణాళిక ఉండాలి. అంటే ఏంటంటే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మార్నింగ్ నుంచి నిద్రపోయేదాకా ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఒక స్ట్రాటజీ ఫాలో అవుతూ వెళ్ళాలన్నమాట. అలా సక్సెస్ వస్తుంది. మరి గ్రౌండ్ ఒకటేనంటే ఇక్కడ ఈవెన్ ఎగ్జామ్ కూడా స్టడీస్ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి కూడా పూర్తి స్థాయిలో మీకు సిలబస్ ఓరియంటెడ్ అండి. ఇప్పుడు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి గ్రూప్ 2 సిలబస్ చెప్పడం ఉపయోగం లేదు, అర్థమైంది. ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అయ్యే అబ్బాయికి ఎస్ఐ లెవెల్లో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ టీచర్స్ దేనికి వస్తారంటే చెప్పేటప్పుడు ఆల్ కాంపిటేటివ్లో చెప్పి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం మీ ఎగ్జామ్కి తగ్గట్టుగా సోర్స్ తీసుకొని ప్రిపేర్ అవుతారన్నమాట. సో దానికోసం అదేవిధంగా గ్రౌండ్లో 100% నాకు తెలిసి, నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇన్స్టిట్యూట్తో జర్నీ చేస్తున్నానండి, నాకు తెలిసి ఇంజ్యూర్స్ అవుతున్నాయి అనే మాట కూడా నేను వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే పూర్తిగా స్ట్రాటజిక్గా మీరు వేసుకునే షూస్ దగ్గర నుంచి గ్రౌండ్లో పరిగెట్టే ప్రతి స్టెప్ కూడా ప్రతిదీ కూడా అబ్జర్వేషన్ జరుగుతుంది. ఇంత స్ట్రిక్ట్ అట్మాస్ఫియర్లోకి వస్తేనే జాబ్ అనేది సాధించగలుగుతాం. ఆషామాషిగా అంటే గ్రౌండ్ ఒకరోజు వెళ్ళి ఒకరోజు వెళ్ళకపోవడం. ఇక్కడ మా ప్రాధాన్యత ఏంటంటే గ్రౌండ్ ఈజ్ ద ఫోర్మోస్ట్ థింగ్. గ్రౌండ్లో మీరు 90 మార్కులు కొడితే, ఓకేనండి, గ్రౌండ్లో మీరు 90 మార్కులు కొడితే కనుక ఖచ్చితంగా వెళ్ళిపోతారు సర్వీసెస్లోకి అనమాట. ఏదో ఒక డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ 90 మార్క్స్ కొడితే ఏఆర్ కొట్టడం కష్టమండి, కష్టం కాదు కదా. సో ఇదంతా ఎలా సాధ్యం అంటే మనకి ఫిజికల్గా నువ్వు ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా మానసికంగా నువ్వు స్ట్రాంగ్గా లేవనుకుంటే మన దగ్గర గ్రౌండ్ ఉంది కదా, గ్రౌండ్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా. గ్రౌండ్ అనే ఆప్షన్లో గెట్ ఇన్ అయ్యి ఇక్కడే మంచి స్కోర్ వచ్చేస్తే మంచి సర్వీసెస్లోకి వెళ్ళిపోతారు కదండి. కాబట్టి ఇదంతా చెప్పడం కాదు, ఎక్స్పీరియన్స్. మన సార్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా అందులో ఉన్న మెలకువలు గ్రౌండ్లో మీరు ఈరోజు విజయనగరంలో మా గ్రౌండ్లో మీరు కంపేర్ చేయండి. మనం చేసే వర్కౌట్స్ ఎవడు కూడా చేయడనమాట. మరి స్టూడెంట్ ఎలా ఫీల్ అవుతాడంటే చాలా హార్డ్గా ఫీల్ అవుతాడనమాట. ఎందుకు హార్డ్గా ఫీల్ అవుతాడండి? ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలీసుకి స్ట్రాటజీస్ ఫాలో అవుతూ మనం ఫాలో అవుతున్నాం కాబట్టి. అదేవిధంగా చివరి రోజు వచ్చేసరికి అందరికంటే రేస్లో నువ్వే నిలబడతావు అనమాట. మొదటి 5 నుంచి 10 మందిలో ఆ రేస్లో నువ్వే ఉంటావు గ్రౌండ్ వేసినప్పుడు అనమాట. ఇది క్లారిటీగా నేను స్వయంగా గ్రౌండ్లో చూసి వచ్చినటువంటి ఇది ఎక్స్పీరియన్స్, అర్థమైందండి. ఒకప్పుడు కూడా సార్ గ్రౌండ్లో కోచింగ్ ఇస్తే నేను చూసి వచ్చినటువంటి అభ్యర్థిని, నేను కూడా దగ్గరుండి చూసాను ఇక్కడ ఎలా జరుగుతాయి ఏంటని చెప్పి. కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అక్టోబర్ 5 నుంచి బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రాంప్ట్గా కష్టపడతాం అనుకున్న వారు మాత్రమే రండి. 120 మెంబర్స్ లిమిటెడ్. మీరు 120 కాదు 20 మంది వచ్చినా ఇదే స్కెడ్యూల్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ప్రాంప్ట్గా మనం ప్యాషనేట్గా వస్తే కనుక 100% సక్సెస్ అనేది అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. మరి మన కోచింగ్ సంబంధించి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సంబంధించి మన డైరెక్టర్ సార్ కూడా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ. మన సార్ చెప్పారు కదండి, గత 7 సంవత్సరాలుగా విజయనగరంలో గ్రౌండ్ అంతే కృష్ణారెడ్డి అంతే గ్రౌండ్ అన్న రేంజ్లో ఈరోజు మనం వెళ్తూ ఉన్నాం. ఇప్పటివరకు ఏంటంటే కృష్ణారెడ్డి అకాడమీ అంతే గ్రౌండ్ పరంగా 100% సక్సెస్ఫుల్ రేట్ని ఇచ్చుకుంటూ, అంతే ఎగ్జామ్లో 200 బిట్లకి కానిస్టేబుల్కి దాంట్లో అట్లీస్ట్ 80 నుంచి 90 మార్కులు వచ్చినా ఉద్యోగాలు వచ్చిన రోజులు ఉన్నాయి మన దగ్గర. ఎందుకంటే గ్రౌండ్ పరంగా 86 మార్కులు చేయించిన ఘనత బాయ్స్కి అయితే, లేడీస్కి అయితే 92 నుంచి 100కు 100 కూడా చేయించిన రోజులు ఉన్నాయి. ఎప్పుడైతే ఆ మార్క్స్ మనం కోర్స్ చేస్తామో ఎగ్జామ్ మార్కులు అనేది బయట చేస్తున్నాడు అండ్ గ్రౌండ్ మార్కులు అనేది యాస్టీస్గా పెడుతున్నాడు. కాబట్టి ఆ రెండు టాలీ చేసుకుంటే మనం 100% సక్సెస్ఫుల్ రేట్లో ఈరోజు మనం వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఏంటంటే ఒక గ్రౌండ్ పరంగా కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చెప్పాను కదండి. అటు గవర్నర్ సార్ అవ్వచ్చు హిస్టరీ పరంగా, దాని పరంగా చూసుకుంటే రాము సార్ అవ్వచ్చు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా, చాలామంది ఎక్సలెంట్ ఫ్యాకల్టీస్తో మేము ఈరోజు ముందుకెళ్తున్నాము. రాష్ట్రంలో అండ్ ఈ రెండు రాష్ట్రాల్లో అగ్రగామిగా ఉన్నటువంటి ఫ్యాకల్టీస్తో మాత్రం ఎడ్యుకేషన్ కూడా మీకు అంత డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు చిన్న దీంట్లో చెప్పాము, వైట్ బోర్డు మీద మాత్రమే చెప్పాము. ఎక్కడి నుంచి వైట్ బోర్డు మీద కాదండి, ప్రతి మేము చెప్పాలనుకున్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ప్రతిది కూడా ఈ కంటి ముందు కనిపించేలాగా డిజిటల్ బోర్డు పైన షో చేసుకుంటూ ప్రతి క్వశ్చన్ని కూడా
మీకు షో చేసుకుంటూ 2014 నుంచి 2025 వరకు ఈ విధ ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రతి పేపర్ని కూడా నీకు డిజిటల్ బోర్డు మీద పెడుతూ అనాలిసిస్ చేస్తున్నటువంటి అకాడమీ ఈరోజు ఉత్తరాంధ్రలోనే అగ్రగామిగా ఈరోజు అగ్రగామికి రాష్ట్రం అండ్ ఆంధ్ర తెలంగాణలో అగ్రగామికి ఎదుగుతున్నటువంటి అకాడమీ ఏదంటే మన కృష్ణారెడ్డి అకాడమీ. ఒకటే పెట్టుకోండి, ఒకే ఫీజుతో లైఫ్ టైం వ్యాలిడిటీతో. డిఫరెంట్ చాలా ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఎలా ఉంటాయంటే డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తే ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే అక్కడ మీకు దొరుకుతుంది. కానీ మన అకాడమీలో మాత్రము ఎడ్యుకేషన్తో పాటుగా అనేక అంశాలపైన మీకు అన్నీ లభిస్తాయండి. ఎడ్యుకేషన్తో పాటుగా స్టడీ హాల్స్ అవ్వచ్చు, వాటి గ్రౌండ్ కోచింగ్ అవ్వచ్చు, అనేక అంశాలు కూడా మీకు ఫ్రీగా ఇక్కడ లభిస్తాయి. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని కానీ మీరు సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మన అకాడమీ ముందుకెళ్తుంది. October 5 ఏదైతే ఉందో ఈ October 5 కొత్త బ్యాచ్ అనేది వేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో ఎవరైతే సక్రమంగా ఉపయోగించుకుంటారో వాళ్ళకి మాత్రం 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా నేను ముందుకెళ్తాను. ఎందుకంటే అటు ఎడ్యుకేషన్ పరంగా పూర్తి అవగాహనతో ఉన్నాను ఈరోజు ఢిల్లీ తరహాలో. అట్ ద సేమ్ టైం అండ్ స్టడీస్ పరంగా కూడా అండ్ గ్రౌండ్ పరంగా కూడా, అంటే నీ డిసిప్లిన్ చూడడంలో కూడా. ఇప్పుడు బయట రూమ్స్లో ఉంటే ఎలా ఉంటుందంటే నీకు నియంత అనేవాడు నీ మీద లేకపోతే నువ్వు బయటికి వెళ్ళి తిరిగేటువంటి సందర్భం చాలా ఎక్కువ ఉంటాయి. కానీ మన అకాడమీలో నువ్వు అడుగు మన కాంపౌండ్ నుంచి బయటికి పెట్టాలన్నా ఇది పర్మిషన్ ఉండాలా. అలాగని ప్రతిసారి పర్మిషన్ ఇస్తామా? ఇవ్వము. ఇంట్లో ఫోన్ చేస్తే కానీ మనకి ఏ చిన్న అవసరం వచ్చినా బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ కంపల్సరీ. ఆ విధంగా బయటికి పంపిస్తున్నాం. అందుకే మన సక్సెస్ఫుల్ రేట్ అనేది ఈరోజు ఎప్పటివరకు అయితే 85 to 90 ఉంది. ఇక్కడ నుంచి డిజిటల్ బోర్డ్స్ మీద ఎడ్యుకేషన్ కూడా ఎక్సలెంట్ చేసాము. 100% ఎంతమంది వస్తే అంతమంది కూడా జాబ్ వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణ్ గారు మీకు కూడా చాలా ధన్యవాదాలు అండి. ఎందుకంటే మా యొక్క మొత్తం ఇక్కడ సక్సెస్ఫుల్ రేట్ని కూడా మీరు చూసి ఈరోజు మా వీడియో కూడా మాట్లాడుతున్నందుకు మీకు కూడా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.